పేరు అనిల్ కుమార్ రెడ్డి, పెనకచెల్ల గ్రామం నాది. మా నాన్నగారి పేరు మీద 4 ఎకరాల 36 సెంట్లు పూరం పట్టా ఉంది. గత 50 ఏళ్ళ నుంచి మా తాతగారి నుంచి కూడా దాంట్లో నడుస్తూనే పోతూనే ఉన్నాం. పక్కన కల్లంగడ్డ అయింది. కల్లంగడ్డ అయిన 220 నెంబర్ సర్వే నెంబర్ ఎట్టి గంగమ్మ అని చెప్పి స్వయాన వారాది అని విఆర్ఐ అతను ఒకప్పుడు ఆక్రమించుకొని దాన్ని కబ్జా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత దాంట్లో మాకు పక్కన రస్తా ఇచ్చింది ఎంఆర్ఓ మేడం గారు. ఎండార్మెంట్ కాపీ ఇచ్చినారు. ఎండార్మెంట్ కాపీ వచ్చేసి ఇది ఉంది మా దగ్గర. దీని ప్రకారం నేను ఫెన్సింగ్ వేసుకొని ఈ రోజు గేట్ వేసుకుంటా అంటే దౌర్జన్యంగా వచ్చి నా మీద ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులైన విఆర్ఐ వారాది, ఆదినారాయణ, ఎడ్డి సుబ్బయ్య, వాళ్ళు వారాది కొడుకులైన పవను, మారన్ అనే వ్యక్తులు 5 మంది వచ్చి నా మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు ఏం చెప్పుకుంటా చేసుకోపో, నీ ఇష్టం, మేము పోనిచ్చేదే లేదు, ఎంత మాదే అని చెప్పి చేస్తున్నారు. అంత మా మీద దౌర్జన్యాన్ని దిగుతున్నారు. వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్ను కూడా ఎట్టి గంగమ్మ పేరు మీద చేపించినారు. వీళ్ళకి 229 సెంట్లు ఉంది, కొనుగోలు చేసినారు. గవర్నమెంట్ ల్యాండ్ కొనుగోలు చేసినారు. ఏ విధంగా కొనుగోలు చేసినారు ఎంఆర్ఓని కూడా గతంలో అడిగినాం. ఇంతవరకు కూడా ఆమె రెస్పాండ్ కాలేదు. ఇంకా వచ్చేసి వాళ్ళ పట్టా అవి మొత్తం సర్వే నెంబర్ మీద 137 పట్టా నెంబర్ వెట్టి సుబ్బరాయుడు అంటే ఎట్టి గంగమ్మ సోయన భర్త. ఈయనకి మొత్తం అన్ని కొనుగోలు. ఈ ల్యాండ్ 137, 246 6 లీటరు 170 ఉంది. దీనికి ఇంకా ఏంది లేదు. విఆర్ఐ అధికారంతో ఎంఆర్ఓ ఆఫీస్లో దౌర్జన్యాలకు బాగా అక్రమాలకి తావదీస్తున్నాడు విఆర్ఐ. ఆయన ఈ రోజు నా మీద దాడి చేసేకి వచ్చినాడు. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోపో, ఎవరు చేసుకుని చేసుకోపో, ఉన్నేదోడి నిన్ను చంపుతాము అని చెప్పి కూడా బెదిరించినాడు. ఈరోజు అలివేలమ్మని చెప్పి వాళ్ళ కోడలికి మళ్ళీ 2.5 ఎకరాలు చేసినాడు ఈ పట్టానే ఊర్లో. మళ్ళీ అటు నుంచి వస్తే విఆర్ఐ వారాది కుటుంబానికి సంబంధించిన ల్యాండ్లన్నీ విఆర్ఐ ఎట్టి వారాది పేరు మీదే ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ల్యాండ్స్ అన్ని 1 2 3 4 5 సర్వే నెంబర్లతో ఉన్నాయి. ఒకటే పట్టాకే. వన్నమ్మని విఆర్ఐ భార్య, ఆమె మీద కూడా 2 సర్వే నెంబర్లు గల పట్టా నెంబర్లు ల్యాండ్ ఉన్నాయి. 3 ఎకరాలు 128 సెంట్లు. వాళ్ళ కొడుకు కూడా ఉంది, అది లేదు మా దగ్గర సాక్ష్యాలు. మాదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ సార్. మొత్తం అన్ని ఉన్నా కూడా మా మీద దౌర్జన్యాలు పాల్పడుతున్నారు వాళ్ళు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము గాల్దిన్లో. వాళ్ళు కూడా విచారిస్తూ ఉంటున్నారు రేపు. దానికి మాకు ఎట్లన్నా కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ మొత్తం అంతా కొంచెం చర్యలు తీసుకొని మాకు ఆత్మరక్షణ కల్పించాలి సార్. మేము ఓసీలు అని చెప్పి SC ST కేసులు పెడతామని చెప్పి తీవ్రంగా బెదిరిస్తున్నారు. ఏమంటే ఒక్కనే ఉన్నా సార్ నేను ఊర్లో. నౌకరైన ఎంఆర్ఓ ఆఫీసులో నౌకరైన వారాది ఆయనే మొదటిసారికి వచ్చి నా మీద దాడి చేసినది. గతంలో 6 సార్లు ఎంఆర్ఓ కలెక్టర్ గారికి PGRS అర్జీలు ఇచ్చినాను. దానికి ఎంఆర్ఓ గారు కూడా స్పందించుకోకుంటే బలవంతంగా కూడా ఆయన మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ ప్రెజర్ చేసింటే దాంతో వచ్చి ఎండార్స్మెంట్ ఇచ్చిపోయినారు. ఆ రోజు ఈ ఎండార్స్మెంట్ ఇచ్చారు మాకు. ఇచ్చిన తర్వాత దాని ప్రకారం పెద్ద మనుషులతో మాట్లాడుకొని మా రస్తాకి మీకు ఎటువంటి సంబంధం లేదు, మీ దావలో మీరు పోండి, వాళ్ళ దావలో వాళ్ళకి రోడ్ బిట్టింది కాబట్టి ఎట్లన్నా పోతారని చెప్పారు. సర్లే అని చెప్పి దానికి 3 లక్షలు ఖర్చు పెట్టుకొని ఫెన్సింగ్ వేసుకున్న తర్వాత గేట్ పెట్టుకునే విషయంలో ఇప్పుడు ఎట్లాగా పెడతావు, నన్ను అనుమతి లేనిది అని చెప్పి దౌర్జన్యానికి వచ్చారు. ప్రాణహాని 100% ఉంది. వాళ్ళు ఊర్లో అటు తిరిగినా బస్ స్టాండ్లో మేమేంటో చూపిస్తాం, నరుగుతాం, పొడుస్తాం అని కూడా కూతురు కూడా వేసినారు. ఈరోజు మా తోటకాడే కూతులు వేసుకుంటా సంపదంలో ఏం చేసుకుంటారో చేసుకోంటే కూలీలు ఉన్నారు. ఏదో దయచేసి వాళ్ళు దయదలిసి కొంచెం పట్టుకున్నారు. దాంతో తప్పించుకొని బండి వేసుకుని నేను పరివేసినాను. 2 తులాల చైన్ ఉంటే 2 తులాల చైన్ కూడా విక్కున్నారు సార్. $1 రోటీ ఉంది నా దగ్గర. పోలీస్ ప్రొటెక్షన్ 100% కావాలి నాకు. నా తోటలో కూడా పైపులు, డ్రమ్ములు ఇవన్నీ కూడా పోయినాయి. చీనా మొక్కలు కూడా ఇరిగిపోయినాయి. అవి కూడా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. అవి ఎవరు ఇరిగొడుతున్నారు కూడా ఇంతవరకు ఏం తెలియదు. మన గాలిన కానిస్టేబుల్ గారికి మా విలేజ్ కానిస్టేబుల్ కూడా చెప్పాను. చెప్తే ఒక CC కెమెరా పెట్టుకుని అన్నాడు. కానీ మాకు వచ్చే పంటలకి అంతంత మాత్రం దానికి ఇంత కాదు. మొన్న లాస్ట్ టైం PW కాల్ పొర్లి ఎంత మా తోట 4 ఎకరాల 36 సెంట్లు నీటి మునిగింది. ఆ నీటి మునిగడానికి కూడా ఇది సగమే కారణం. ఎందుకంటే కల్లంగడ ఆక్రమించుకున్నాడు. అది ఊరందరిది గ్రామకంఠం. అది 229 సర్వే నెంబర్ 220 నెంబర్ సర్వే ఎట్టి గంగం పేరు ఉండేది. దాంట్లో విఆర్ఐ వదిన విఆర్ఐ చేసినాడు. అది ఇంత విఆర్ఐకి ఎంత చేసినది అంతది ఎంఆర్ఓ ఆఫీస్లో పలుకుబడితో చేస్తున్నాడు. 500 నుంచి 5 లక్షల వరకు పాస్బుక్లు చేసే కెపాసిటీగా వ్యక్తిగా అతను మిగిలిపోయినాడు ఊర్లో. 100% చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం కలెక్టర్ గారిని, SP గారిని, మొత్తం జిల్లా యంత్రాంగాన్ని.